AMH అనే వాల్యూ 2 ఉంటే న్యాచురల్గా అవుతారంట ప్రెగ్నెన్సీ. నాకు ఎంత ఉందంటే 1.5 ఇంత సంథింగ్ ఉన్నది. మళ్ళీ అందులోటి ఆ మేడం అన్నారు కదా ఖమ్మంలో, నీకు ఓవరీస్ లేవు, మొత్తం అయిపోయినాయి, మళ్ళీ అందులో ఎగ్స్ కూడా లేవు, ఒకటే ఎగ్ ఉంది, అది కూడా యూట్రస్ కింద అతుక్కొని ఉంది, దాన్ని మేము ఇంజెక్షన్స్ ఇచ్చి ఎగ్స్ ఫామ్ చేసి డెవలప్ చేసే ప్రాసెస్లో చాలా ప్రాబ్లం అవుతుంది, అసలు నీకు కారు, మీరు డోనర్ని వెతుక్కోవాలి, మీ హస్బెండ్ ఓకే, మీ వరకైతే అసలు పాసిబిలిటీ లేదు అని అన్నారు. ఏమో మళ్ళీ ఒకసారి చెక్ చేయండి అనే ఆప్షన్ కూడా నాకు ఇవ్వలేదు. డోనర్ని వెతుక్కోండి అది అని అంటే నేను అట్లా కూడా సరే నాది ఇంతే కావచ్చు, ఇక నా హస్బెండ్ ద్వారా అయినా కూడా నా కోరిక నెరవేరుతాయి కదా, అందరు కామన్గా డోనర్ను వెతుక్కుంటారు కదా, ఆప్షన్ లేని వాళ్ళు ఏం చేస్తారు అనేసి ఆ మేడం అంత ఫేమస్ కదా, తను చెప్పింది నిజం అనుకొని నేను ఇంత ఫేమస్ మేడం చెప్పాక వాళ్ళు ఏం డౌట్లు ఉంటాయి అనుకొని నేను సరే మేడం నేను డోనర్కి ఓకే, మరి ఇక్కడనే నేను నా నేమ్స్ మా వైఫ్ అండ్ హస్బెండ్ నేమ్ ఇచ్చి వెళ్తాము, డోనర్ కోసం మా నేమ్స్ రాసి ఇచ్చి వెళ్తాము, కన్ఫర్మ్ కాగానే మాకు కాల్ చేయండి మేడం అట్లా ఇట్లా అనేసి మేము అన్నాము. ఆ మేడం అన్నారు కదా 3-4 months వెయిట్ చేసినా కూడా ఇక్కడ దొరకడం కష్టము, మీకు డోనర్ ఏం చెప్పలేకపోయారు. సెకండ్ ఒపీనియన్ తీసుకోమని చెప్పి వేరే హాస్పిటల్కి వెళ్ళమని కూడా నన్ను అట్లా ఏమనలేదు. డోనర్ కోసం ఇక్కడ ఆలోచించుకుంటుంటే మీ టైం వేస్ట్ అని అన్నారు. అక్కడ కూడా ఆ డోనర్ ఆప్షన్ ఉంది అని కూడా నాకు మేడం చెప్పలేదు. ఇక ఇన్ని సంవత్సరాల నుంచి నేను కీమో చేయించుకున్నదే, ఇంత టెక్నాలజీ పెరిగింది కదా ప్రపంచంలో, మనకు న్యాచురల్గా కాకపోయినా కూడా చాలా గల్లీకి ఒక ఫర్టిలిటీ హాస్పిటల్ ఉంది ఇప్పుడు, అది కామన్ అయిపోయింది. ఇప్పుడు పెళ్ళైన 3-4 monthsకే ప్రెగ్నెన్సీ కాకపోతే ఫర్టిలిటీ మేడంని కలుస్తున్నారు. అలాంటి జనరేషన్ ఇది కదా, నాకెందుకు కాదు అనే అంత నమ్మకంతో నేను ప్రతిదానికి 6-7 times లాప్రోస్కోపీ అయినా నేను ఎప్పుడు బాధపడలేదు, నా ట్యూబ్ తీసేసిన రోజు నేను బాధపడలేదు, నాకు ఏమంటారు క్యాన్సర్ ట్రీట్మెంట్ అయిన రోజు రీజన్ తెలియకుండా నేను ట్రీట్మెంట్ ఇప్పించుకున్నా, అయినా నేను ఆ రోజు కూడా నేను బాధపడలేదు, అన్ని 50-50 ఛాన్స్ అన్న రోజు కూడా నేను బాధపడలేదు. ఎందుకంటే ఈ ప్రపంచంలో ఫర్టిలిటీ హాస్పిటల్లో కానీ ఈ హాస్పిటల్లో పోతే ఏదో ఒక దగ్గర ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది, అట్లా ఉంది టెక్నాలజీ అని అదే నమ్మినాం మేము. అలా అని ఇక ఖమ్మంలో మేడం అట్లా అనగానే నేను ఇన్ని రోజులు కష్టపడ్డదే నేను ఒక బేబీకి జన్మనియాలని, అలాంటిది ఆ మేడం అసలు ఆప్షన్ వేయడానికి కొట్టి పడేసింది అనేసి మేము డిసప్పాయింట్ అయ్యి చాలా ఏడ్చాను, సూసైడ్ అటెంప్ట్స్ కూడా చేశాను. కాకపోతే మా ఇంట్లో వాళ్ళు సపోర్ట్ ఇచ్చి ఈ హాస్పిటల్ కాకపోతే ఇంకో హాస్పిటల్లో ఆన్సర్ ఉండొచ్చు కదా, ఒకే మేడం ఒకే ఫర్టిలిటీ మేడం ఉండదు కదా, ఇంకా చాలా మంది ఉంటారు, ఎందుకు ఉండదు, ఒక్కసారి ఇంకో మేడంని కలుద్దాము అనేసి మా హస్బెండ్ కానీ బతిలాడడం, ఇంట్లో అత్తయ్య మా వాళ్ళు, ఇంకా నేను ఏడుస్తుంటే వాళ్ళు బాధపడడం, సరే అనేసి ఒక్కరోజు గ్యాప్ తీసుకొని ఖమ్మం నుండి వచ్చాక ఒక్కరోజు గ్యాప్ తీసుకొని మళ్ళీ యూట్యూబ్లో చూడడం స్టార్ట్ చేశాము. దేవుడి దయ వల్ల స్వప్న మేడం మాకు కనిపించారు అందులో, విజయవాడ నోవా హాస్పిటల్ వై స్వప్న మేడం. ఖచ్చితంగా ఇక అక్కడికి ఎందుకో మేము వరంగల్లో ఉంటాము, విజయవాడ మాకు దూరమే, మేము ట్రైన్ బుక్ చేసుకొని 1-2 రోజుల ముందే ట్రైన్ టికెట్ బుక్ చేసుకొని అట్లా రావాలి. అక్కడ మా లోకల్లో హన్మకొండలో అయితేనేమో మామూలుగా వెళ్ళి రావచ్చు, ఇక్కడైతే మేము ఒక 2 days ముందే ప్రిపేర్ అయి ఉండాలి. మరి లాంగ్ కదా అనేసి కూడా ఇద్దరం ఆలోచించాము. అనుకున్నా కూడా లాంగ్ అని అనిపించినా కూడా మాకు ఆ పాజిటివిటీ మాత్రం మైండ్లో నుండి పోలేదు. ఎందుకంటే మేడం చూడగానే మేడం మాట్లాడిన విధానం కానీ అసలు ప్రాసెస్ ఎట్లుంటుంది అనేసి చూడగానే మేము ఇంప్రెస్ అయిపోయాము. ఖచ్చితంగా ఇక్కడికి పోయి కలవాలి, ఎందుకో నాకు ఉన్నది, నాకు అవుతారు మేడం ద్వారా అట్లా ఇట్లా అనేసి మేము అనుకున్నాం. ఇద్దరం 1 dayలోనే ఫిక్స్ అయ్యి సండే రోజు ఫిక్స్ అయినాం, మండే రోజు ఇక్కడికి వచ్చాము. మేడం రాగానే ఇది సంగతి, పలానా హాస్పిటల్కి వెళ్తే నన్ను ఇలా అన్నారు, అసలు నా రిపోర్ట్లో అంత ప్రాబ్లం ఉందా, నాకు కారా మేడం అనేసి నేను ఏడ్చాను మేడం దగ్గరకు వచ్చి. లేదు నాన్న ఫస్ట్ నువ్వు ఏడవకు, నీ మామూలుగా రిపోర్ట్ నా బ్లడ్ శాంపుల్ తీసుకున్నారు, టెస్ట్ రిపోర్ట్ రాకముందుకే మేడం మా నార్మల్ స్కాన్లోనే చెప్పేశారు, అంత ప్రాబ్లమేటిక్ ఏం కాదు, అసలు మరీ అంత కానట్టు అయితే ఏం లేదు, నీ యూట్రస్ క్లీన్ ఉన్నది, ఇంత క్యాన్సర్ ట్రీట్మెంట్ అయినా కూడా నీ యూట్రస్ బాగుంది, ఓవరీస్ కూడా మరీ అంత అక్కడ ఇచ్చిన రిపోర్ట్ అంత డ్యామేజ్ అయితే ఏం లేదు, మేము మెడిసిన్ పెట్టి ఎగ్స్ పెంచి మేము తీసి IVF అంటేనే అది ఇట్లా ఇట్లా ఉంటుంది అనేసి ప్రాసెస్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశాను. ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత ఇంకా నేను ఏమన్నా నాకు తెలియక అక్కడ మేడం చెప్పిన మాటలే పట్టుకొని మేడం ఇక్కడ కూడా డోనర్ అయినా ఓకే, డోనర్ కూడా నేను యాక్సెప్ట్ చేస్తున్నాను అన్నాను. మేడం నవ్వింది, ఎందుకమ్మా ఫస్ట్ నీకు అవుతారో కాదో తెలుసుకోకుండా నేను డోనర్ అనే ఆప్షన్ ఎందుకు చెప్తున్నావు, నీకు అవుతారని నేను మాటిస్తున్నా కదా అది దాన్ని మేడం అన్నారు. ఇక నా మైండ్లోకి ఎలా తీసేయమన్నారు. ఇక అనగానే ఫుల్ హ్యాపీ అయ్యాను. ఇన్ని రోజులు పడ్డా 2015 నుండి పడ్డా నా కష్టం అంతా
అసలు ఫస్ట్ రోజు నేను ట్రీట్మెంట్ తీసుకోకముందుకే మేడం మాటలు అన్నీ నచ్చేసినాయి నాకు. ఇక అంత మంచిగా మాట్లాడారు, అంత మంచిగా రిసీవ్ చేసుకున్నారు. ఇవన్నీ రిపోర్ట్స్ అన్నీ నా పాత అన్ని మెడికల్ హిస్టరీ అంతా రాసుకున్నారు, పిన్ టు పిన్ రాసుకుని అంత ఓపికగా. అసలు నా రిపోర్ట్స్ రాసుకోవడానికి ఒక్కొక్క హాస్పిటల్లో విసుకొచ్చేది వాళ్ళకి. నా మెడికల్ మొత్తం ఫస్ట్ రాసుకుంటారు కదా ఏ హాస్పిటల్కి వెళ్ళినా కూడా, ఇక్కడ మాత్రం అసలు ఒక్కరు కూడా విసుక్కోలేదు, ఓపికగా పిన్ టు పిన్ రాసుకున్నారు. ఎందుకంటే వాళ్ళ దగ్గర కూడా ప్రతి ఒక్కటి క్లియర్గా ఉండాలి నా ట్రీట్మెంట్ ఇచ్చే ముందు. రాసుకున్నారు. ఫస్ట్ డే నుండే నాకు హోప్స్ ఉన్నాయి, మేడం అంత పాజిటివిటీ ఇచ్చింది. ఈ హాస్పిటల్లో కూడా అంత బాగుంది. రిసెప్షన్ నుంచి మొదలు పెడితే మేడం వరకు ప్రతి ఒక్కరు మన ఇంట్లో పలకరించినట్టే ఉంటుంది. ఖచ్చితంగా ఎన్నో బాధలు పడి ఎన్నో హాస్పిటల్స్ తిరుగుతారు కదా, వద్దు, లాంగ్ అయినా మంచిదే, ఫైనాన్షియల్ వెనుకబడి ఉన్నా మంచిదే, టైం వేస్ట్ చేసుకోకండి. నాలాగా సఫర్ అయ్యేవాళ్ళు, పిల్లల కోసం బాధపడేవారు ప్రతి ఒక్కరూ విజయవాడకు నోవో హాస్పిటల్కి రండి. మా బాధ వెనక ఇంత సంతోషం ఉంది కదా, మీ అందరు కూడా సంతోషంగా ఉంటారు, నాకు ఆ నమ్మకం ఉంది. ఖచ్చితంగా స్వప్న మేడం దగ్గరికి వచ్చిరంటే ట్రీట్మెంట్కి మీరు ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. 1 or 2 months, ఫస్ట్ అటెంప్ట్ కాకపోయినా సెకండ్ అటెంప్ట్ అయినా మీరు సక్సెస్ అవుతారు. మేడం మేడం హస్తవాసి అట్లా ఉంటుంది. అసలు మేడం అంటేనే ఒక అద్భుతం, నమ్మండి, రండి. మేడంకి థ్యాంక్ యూ. నా ఫస్ట్ అటెంప్ట్లోనే నాకు ట్రీట్మెంట్ ఇచ్చారు. కారు అన్న నాకు అయ్యేలాగా చేశారు. అసలు హోప్సే లేవు నాకు అవుతారని పిల్లలు, ఎందుకంటే అన్ని హాస్పిటల్లో అదే మాట చెప్తారు, కారు కారు అనేసి. మామూలుగా నా ఫైల్ అసలు పట్టించుకోలేదు. అలాంటిది ఇక్కడికి వచ్చాక మేడం అంత రిసీవ్ చేసుకొని నాకు ట్రీట్మెంట్ ఇచ్చి ఫస్ట్ అటెంప్ట్లో సక్సెస్ చేసిన మేడంకి ధన్యవాదాలు. ఎప్పుడు మేడంను గుర్తుంచుకుంటాం. ఎవరెవరైతే సఫర్ అవుతున్నారో ఖచ్చితంగా ఈ హాస్పిటల్కి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్లీజ్ కోఆపరేట్ చేయండి.